అశోక్ టెక్ ఆఫీస్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు తమిళంలో చూసే ఉంటారు కదా, మన యూట్యూబ్ ఛానళ్ళు సెర్చ్లో కనబడలేకపోతే మనం ఏం చేయాలి అనేసి. ఫ్రెండ్స్, ఆ టాపిక్ మీద అయితే ఈరోజు అయితే నేనైతే వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకొని అక్కడ యూట్యూబ్ స్టూడియో డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను చేస్తున్నాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే యూట్యూబ్ స్టూడియో అని టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసిన తర్వాత మీకైతే పేజ్ అయితే ఇలా వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్లో ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఇంకో పేజ్కి అయితే తీసుకెళ్తుంది. మీ యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది డెస్క్టాప్ సైట్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, కిందన డౌన్లో సెట్టింగ్ ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సెట్టింగ్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే జనరల్, ఛానల్, అప్లోడ్, డిఫాల్ట్స్ అని ఉంది కదా, మీరు ఏం చేస్తారంటే ఛానల్లోకి క్లిక్ చేసుకోండి. ఛానల్లో క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ఇండియా కిందన ఒకటి ఉంది చూసారా ఫ్రెండ్స్, కీవర్డ్స్ అని. అక్కడే మీ ట్యాగ్స్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మీరు వీడియోకి ట్యాగ్స్ ఎలాగ ఇస్తారో అలాగే అక్కడ మీ ఛానల్ నేమ్ని అయితే ట్యాగ్స్ ఇవ్వండి. ఇప్పుడు నా ఛానల్ అశోక్ టెక్ ఆఫీస్ కదా, నేనైతే ట్యాగ్స్ ఇచ్చేస్తాను. అలాగే అశోక్ టెక్ ఆఫీస్ పెట్టి ట్యాగ్స్ ఎలాగ మీ వీడియోస్కి యూట్యూబ్ స్టూడియోలో ఎలా ట్యాగ్స్ ఇస్తున్నారో అలాగే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే అశోక్ టెక్ ఆఫీస్ తెలుగు, అశోక్ టెక్నాలజీ, అలాగా నా వీడియోస్ కంటెంట్గా, నా ఛానల్ కంటెంట్గా నేనైతే ట్యాగ్స్ మినిమము ఒక 10 అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇవ్వడం వల్ల ఎవరైనా కూడాను యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు సపోజ్గా అశోక్ టెక్ ఆఫీస్ అనుకోండి, నా నేమ్ అలా ప్రెస్ చేస్తే ఈజీగా అక్కడ ఛానల్స్లో ఈజీగా నాదైతే వ్యూ అవ్వడం జరుగుద్ది. మీరు కూడా ఇలాగా, ఇది బేసికల్గా కొత్త యూట్యూబర్స్కి అయితే ప్రాబ్లం అయితే జరగడం అవుద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే సేవ్ మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. అంతేకాకుండా బేసిక్గా మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడే నేమ్స్ కూడాను ఎవరికి రిలేటెడ్గా లేని నేమ్స్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ ఛానల్ నేమ్కి. అదైతే ఎంతో మంచిది. అంతేకాకుండా మీ ఛానల్ కూడాను మంచి గ్రోత్ చేసుకోవడానికి కూడా ఎవరైనా సెర్చ్ చేశారనుకో ఈజీగా ఫైండ్ అవుట్ అయ్యేటట్టు మీరు సెర్చ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగైతే నేను చూసారా, నేనైతే మినిమం 10 లాగైతే ట్యాగ్స్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే సేవ్ దగ్గర క్లిక్ చేసేస్తాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటికల్గా సేవ్ అయిపోద్ది. మళ్ళీ మీకైతే నేను ట్యాగ్స్ పెట్టినవి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి. మళ్ళీ సెట్టింగ్లోకి వెళ్ళేసి మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలాగైతే మీరైతే పెట్టుకోవచ్చు గైస్, చాలా ఈజీ. అప్పుడైతే మీ ఛానల్ అయితే యూట్యూబ్ సెర్చ్లో అయితే కనబడుతుంది. చూసారా, నేనైతే పెట్టుకునేవి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాగైతే మీ ఛానల్స్ అయితే ప్రమోట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.